ఏడవలేకపోయారు? ఇంకా నాకు పెడతానని వచ్చారు. ఆ దురదేదో నాకంటుంటే చచ్చుండేదాన్ని. అది నాకు పడకపోవడం నా అదృష్టం. మంచి చేయడం ఎలాగూ చేత కాదు. ఒక పక్కన పడుండొచ్చు కదా. ఈ వెదవ పనులు చేయడం ఎందుకు? పేడ మొహానికి రాసుకోవాల్సి వచ్చింది మమ్మీ. బంకమట్టి అనుకోవడమే. వైద్య శాస్త్ర ప్రకారం అది కూడా మంచిదే. నువ్వు నోరు ముయ్యరా. ఉసే ధరణి, ఇలారా. ఏంటమ్మగారు మీరు నించున్నారేంటి? ముందు కూర్చోండి. అదేం అవసరం లేదు, కానీ నీకిక్కడ పని చేయాలనుందా, వెళ్ళిపోవాలనుందా? మా అమ్మ ఆపరేషన్ అయ్యేదాకా తప్పదు కదా. నిన్నేనే అడిగేది. ఉంటావా వెళ్తావా? ఎందుకమ్మా అలా అంటున్నారు? ఏం తప్పు చేశాను? నన్ను వదిలేసి నువ్వెవరి పనులే చేసేది? దీప్తి సేవలో తడిచి తరిస్తుంది. అయ్యో అదేం లేదమ్మా. అమ్మాయి గారితో ఇవాళ పూజ చేయించాలన్నారని కాస్త పని చూస్తున్నాను. నన్ను గాలికి వదిలేసి నువ్వు ఆ పనులు చేయడమేంటే? పంతులు గారు వచ్చారు, పూజ దగ్గర నన్ను కూర్చోబెట్టాలని తెలీదా? పూజకి ఇంకా టైం ఉందని ఆగానండి. ముందు నన్ను పూజ దగ్గరకు తీసుకువెళ్ళు. ఇంకా అలా గొక్కుంటూ ఉంటావేంట్రా? పదండి. పదవే. ఏమండి, పొద్దున్నే బయటకి ఎక్కడికి వెళ్ళారు? మన టైల్స్ ఫ్యాక్టరీలో ఒక మిషన్ షట్ డౌన్ అయిందంటే వెళ్ళామమ్మా. పని అవజేసుకొచ్చారా? పూజ ఉందని చెప్పి సగంలో వదిలేసి వచ్చారా? అదేం లేదు, మిషన్ స్టార్ట్ అయ్యాక వచ్చానులే. గోపి, నువ్వు వెళ్ళి రిఫ్రెష్ అయ్యరా. అలాగేనన్నా. వెళ్దాం రెండమ్మ గారు. అయ్యో దేవుడా, ఇదేంటి ఈ డ్రెస్ లో ఉన్నారు? పూజ కదా, చక్కగా చీర కట్టుకోవాలి. చీర? అవునండి, పూజలకి వ్రతాలకి చీరలే సంప్రదాయం. నాకు చీర కట్టుకోవడం రాదు. మీకెందుకండి, నేనున్నాను కదా, స్టైల్ గా నేను కడతానుగా. ఏంటి దానికి నువ్వు చీర కడతావా? తనకి రాదేంటండి? రావడం రాకపోవడం కాదు, ఏదైనా వయసుకు తగ్గట్టు డ్రెస్ ఉండాలి. కానీ నానమ్మలాగా చీరేంటి చీర? పూజ కదండి, చీర పద్ధతిగా ఉంటుంది. పద్ధతి ఏంటి పద్ధతి? నీ పద్ధతులు మీ ఇంటి దగ్గర, మా ఇంటి దగ్గర కాదు. ఎవరింట్లో అయినా పద్ధతులు పద్ధతులే. నువ్వు దీప్తికి చీర కట్టుదరని. నువ్వెవరు కట్టమనడానికి? నువ్వెవరు వద్దంటానికి? అక్క ప్లీజ్, వదినా ప్లీజ్, గొడవ పడకండి. నేనేం గొడవ పడ్డం లేదు. కానీ కావాలని నేనని ప్రతి దానికి రివర్స్ గా మాట్లాడుతుంది. నీకు టెంపర్మెంటే కానీ ట్రెడిషనల్ వాల్యూస్ ఏం తెలుసు? నాకేం తెలిసినా తెలియకపోయినా డీసెన్సీ తెలుసు. దీప్తిని గంగిరెద్దులా తయారు చేస్తారా? గాడిదలకి గంగిరెద్దుల అలంకరణ అందం ఏం తెలుస్తుంది? ఏం కూసావ్? నేను గాడిదనా? పెద్ద చిన్న చూడకుండా వాగితే అలాగే అంటారు. ఏంటిది, మీరు ఎదురు పడితే పోట్లాట్లుగానే మాట్లాడవా? అలా పెట్టు గడ్డి, మరీ రెచ్చిపోతుంది. చీరలు నగలు అని నీ చెల్లెల్ని గంగిరెద్దులా అలంకరిస్తుంటే వద్దంటున్నాను. వినడం లేదు. పూజ కదా అని చీర కట్టుకోమన్నామండి. అదే మరి, ఎంత పూజ అయితే మాత్రం అలవాటు లేని ఆ చీరలు గీరలు అవసరమా? నువ్వు చెప్పు బావా, ట్రెడిషనల్ అంటూ పిచ్చి పిచ్చి వేషాలు వేయడం మంచిదా, నార్మల్ గా ఎలా ఉంటామో అలా ఉండడం మంచిదా? చూడు చంద్రలేఖ, నార్మల్ ఫంక్షన్స్ అదే బర్త్డేసు, మ్యారేజ్ డేసు ఎలాగైనా సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ పూజలు, వ్రతాలు, పండగలకి సాంప్రదాయబద్ధంగా ఉండటమే మంచిది.